నంద్యాల పట్టణ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మెడికల్ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న పాత కార్మికులను అన్యాయంగా తొలగించడాన్ని నిరసిస్తూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ప్రాణాలకు తెగించి కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేసిన కార్మికులను ఇప్పుడు తొలగించడం అత్యంత అన్యాయమని నాయకులు మండిపడ్డారు. 50 ఏళ్లు నిండాయనే నెపంతో కార్మికులను తొలగించడాన్ని ఏఐటీయూసీ తప్పుపట్టింది. 70 ఏళ్లు పైబడిన రాజకీయ నాయకులు సేవ చేస్తున్నప్పుడు కార్మికులు కనీసం 60 ఏళ్ల వరకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పద్మావతి ఏజెన్సీ తీరును నిరసిస్తూ ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కష్టకాలంలో సేవ చేసిన చేతులను ఇప్పుడు రోడ్డున పడేయడం సమంజసం కాదు. వెంటనే అందరినీ విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు మురళీధర్, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు భూమని శ్రీనివాసులు, తులసమ్మ, రమణమ్మ మరియు సుమారు 20 మంది మెడికల్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్ చెందిన మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తొలగించే కార్మికులను విధులకు తీసుకోవాలని రాష్ట్ర పిలుపులో భాగంగా ఇక్కడ జరుగుతుంది. కామ్రేడ్స్, నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఏళ్ళగా 15-20 ఏళ్ళగా ఎత్తి చాకరీ చేసిన కార్మికులను 50 ఏళ్ళు ఉన్నాయని కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్ పద్మావతి ఏజెన్సీ వారు ఇళ్లను 50 సంవత్సరాలు నిండాయి కాబట్టి వీళ్ళని తొలగిస్తామని చెప్పడము చిక్కుచ్చాడు. కరోనా టైంలో కూడా మీలాంటి కాంట్రాక్టర్లు ఎంతమందో ఇళ్ల కింద పనిచేసి చేపించుకొని ఇళ్లతో ఎత్తి చాకిరి ఊడిగని చేపించుకొని ఇళ్ళ కండలు కరగబెట్టి ఇళ్ళ రక్తం దారపోసి ఈరోజు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకునే కార్మికులను తొలగించడం చిక్కుచేటని ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తొలగించిన కార్మికుల్ని, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన చేస్తున్నాం. హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం వల్ల హైకోర్టు వారు కూడా ఈ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చినా కూడా దాన్ని లెక్క చేయకుండా పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్ వారు విధుల్లోకి తీసుకోవడం చాలా అన్యాయం. దీనిపైన కలెక్టరు, ఉన్నతాధికారులు స్పందించి విధుల్లోకి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం హాస్పిటల్లో మేము గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాము. కరోనా టైంలో మా పిల్లలు మేము వదిలేసుకొని వాళ్ళను మేము సేవ చేసినాం. వాళ్ళకు కరోనా వచ్చిన వాళ్ళను పుట్టుకాలంటేనే భయపడేవాళ్ళు. మేము ఏది కూడా లేకుండా మేము వాళ్ళని ఎత్తి దించి చనిపోతే వాళ్ళని ఎత్తిచ్చి కూడా పంపించిన ఉంది. కాకపోతే మమ్మల్ని ఇప్పుడు 50 ఏళ్ళని తొలగడం అది పద్ధతి కాదు. కానీ ప్రభుత్వంలో మీరు రాజకీయ నాయకులు చేస్తున్నారు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళైనా మీరు చేయొచ్చునా? ప్రభుత్వం అంటే మీరు అన్ని చేయొచ్చు, మేము చేసుకోకూడదు పనులు. మేము పని చేస్తాము, మాకు కష్టం చేసుకుంటామని అడుగుకుంటున్నాను తప్ప మేము ఊరికే కూర్చుంటాం, మాకు జీతం ఇవ్వమని మేము అడగలేదు. కాంట్రాక్టర్ మాకు 60 ఏళ్ళు మాకు ఇది కొనసాగియాలని మేము అడుగుకుంటున్నాము ప్రభుత్వాన్ని. మమ్మల్ని దయచేసి ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టి 60 ఏళ్ళ వరకు మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము.